శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నారో, ఎవరి ప్రేమనైతే మీరు మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే 2 నిమిషాల్లో మీరు వాళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే కంటి చూపుతో వశీకరణ మంత్రం అడిది. ఎవరైనా సరే మీ వెనకాల పిచ్చుకొక్కలాగా తిరగడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈరోజు మీకు నేను పవర్ఫుల్ గల ఒక మోహిని వశీకరణ మంత్రాన్ని మీకు తెలియజేస్తామంటే చాలా శక్తివంతమైనమాట. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో అవుతున్నాం అంటారనమాట. వాటికి సంబంధించింది అయితే నేను ఒకటి చెబుతాను. తీసుకుంటే మీరు ఈ విధంగా రింగ్ ఉండేది ఒకటి తీసుకోండి. ఇది వచ్చేసి పైరెట్ రింగ్ అంటారు. ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే ధనం అనేది విపరీతంగా మీకు ఫ్లో అవడం జరిగింది అనమాట. లేదు అనుకుంటే బ్రాస్లెట్ ఉంటుంది అన్నమాట. పైరెట్ బ్రాస్లెట్ అనేది చూపిస్తాను. ఈ బ్రాస్లెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బ్రాస్లెట్ చూడండి, ఇది వచ్చేసి బ్రాస్లెట్ అనమాట. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ బ్రాస్లెట్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా వద్దు అనుకుంటే స్టోన్ ఉండిద్ది అన్నమాట. ఇది దీనికి సంబంధించింది స్టోన్ ఉండిద్ది. స్టోన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క స్టోన్ని మీరు మీ చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే కరెక్ట్గా 1-2 నెలల్లోనే మీకు ధనం అనేది విపరీతంగా ఫ్లో అయ్యిందండి. చాలా శక్తివంతమైన స్టోన్ ఇది. దీన్ని వచ్చేసి పైరెట్ స్టోన్ అంటారు అన్నమాట. ఇది రింగ్ రూపంలో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా బ్రాస్లెట్ రూపంలో అయినా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే దీన్ని మీరు మీ ఇంట్లో నేను చెప్పిన ప్రకారం పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా రావడం అనేది జరిగిద్ది. ఇంకా అవి కూడా వద్దనుకుంటే మనకాడ కుబేర్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. వచ్చేసి కుబేర్ కార్డ్స్ అన్నమాట. వీటి మీద కుబేరుడికి సంబంధించిన పవర్ఫుల్గా యంత్రం ఉండిద్ది అన్నమాట. ఈ యొక్క యంత్రం ఇది కుబేరుడి యంత్రం అన్నమాట. వచ్చేసి ఇది బీజాక్షరం మంత్రం అన్నమాట. ఇటు వచ్చేసి పవర్ఫుల్ ఏంజల్ నెంబర్స్. ఇవి చాలా శక్తివంతమైనది. దీన్ని మీ పర్సులో ఈ విధంగా పెట్టుకోవాలి. లేదంటే మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ డబ్బు పెట్టుకున్నట్లయితే ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది. ధనం అనేది నిలబడటం జరిగింది మరి. కుబేర్ కార్డ్ అంటారు. మీకు కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, తీసుకోండి. వీటికి సంబంధించింది ఇది మాట. ఇది వచ్చేసి నరదృష్టికి సంబంధించింది అన్నమాట. దీన్ని మీరు చక్కగా మీ ఇంటి గుమ్మం పై తగ్గించుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళి బయటికి తిరిగి వచ్చినా సరే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మీరు ఇట్లా లోనికి వెళ్ళేటప్పుడు మొత్తం ఇది లాగేసుకుని ఓన్లీ మీ అంటే మీలో ఉన్న నెగిటివ్ మొత్తం లాగేసుకుని పాజిటివ్ ఇంట్లో పంపించేస్తుంది. అంత శక్తివంతమైనది అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. దీన్ని చక్కగా మీ ప్రతి ఒక్క రూమ్లో మీరు చక్కగా తగిలించుకోవచ్చు, లేదంటే ఇంటి ముందు గుమ్మం ముందని తగిలించుకోవచ్చు అన్నమాట. చాలా శక్తివంతమైనది. నరదృష్టికి సంబంధించింది అన్నమాట. ఇది ఇంట్లో అయితే ఉండిద్దో ఆ ఇంట్లోకి ఎటువంటి నరదృష్టికి కూడా తాకుండా ఇది ప్రొటెక్షన్ చేసిద్ది అన్నమాట. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది ఏంటంటే ఇది వచ్చేసి ఒక మోహిని వశీకరణ మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరి మీద అయితే మీరు ప్రయోగం చేస్తారో వాళ్ళు ఎవరైనా సరే మీకు వశీకరణ బూతులు అవుతారు. అంటే కంటి చూపుతో వశీకరణ మంత్రం అన్నమాట ఇది. అయితే దీనికి కావాల్సిన ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండిద్దంటే ముందుగా మీరు అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజున కానీ, అదేవిధంగా ఆదివారం కానీ, శుక్రవారం కానీ ఈ విధంగా చూసుకోండి. లేదనుకుంటే ఒక మంచి నక్షత్రం అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, తెల్ల గురిగింజ చెట్టు యొక్క వేరుని తెచ్చుకోండి. ఒకవేళ తెల్ల గురిగింజ చెట్టు మాకు ఎక్కడ దొరికిద్ది అని అనుకున్నారనుకో, మనకు ఆన్లైన్లో అనేది వస్తాయి అన్నమాట. తెచ్చుకొని 4-5 రోజులు మీ ఇంట్లో పెట్టుకొని పంచాక్షర కొట్లు అమ్ముతారు అన్నమాట. పూజా సామాను కొట్లు అమ్ముతారు. తెల్ల గురిగింజ చెట్టు వేరియమంటే ఆ వేరు చక్కగా తెచ్చుకోండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ ద్వారా వస్తున్నాయి కూడా చక్కగా మీరు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టు వేరుని 2 ముక్కలుగా కట్ చేయండి. 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన తర్వాత నేను ఒక మంత్రం అనేది మీకు ఇస్తాను. ఈ యొక్క మంత్రాన్ని ముందుగా మీరు చిన్న మంత్రం ముందుగా మీరు 1000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. అంటే 1000-108 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. 1 గంట 2 గంటలు అయిపోయిద్దండి. ఆ జపం చేసి సిద్ధి పొందేటప్పుడు మాత్రం ఎటువంటి స్త్రీ పేరు లేకుండా మామూలుగా జపం చేసి సిద్ధి పొందాలి. ఆ సిద్ధి పొందడానికి ఎటువంటి మాల కావాలని అడగవచ్చు. ఎటువంటి మాల అయినా పర్వాలేదు. రుద్రాక్ష మాల కానీ, లేకపోతే సహజంగా అందరూ రుద్రాక్ష మాల తెచ్చుకుంటారు కదా, రుద్రాక్ష మాల తెచ్చుకోండి. లేదా స్ఫటిక తులసి మాల ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. దీని తర్వాత మీరు తెల్ల గురిగింజ చెట్టు వేరుని తీసుకోండి. తీసుకున్న తర్వాత అది 2 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిలో ఒక ముక్క తీసేసి మీరు ఒక తావీది తెచ్చుకోండి. తావీది అంటే మెల్లగా కట్టుకుంటారు కదా, తావీదులు మీరు చదువుతుంటే వశీకరణ తావీదులు ఉంటాయని తెచ్చుకొని ఆ యొక్క తావీదిలో ఈ యొక్క కట్ చేసిన వేరుని వేసి దాంట్లో కొద్దిగా కర్పూరం వేయండి. కర్పూరం వేసి దానికి గట్టిగా మూత పెట్టేసి బిగిచ్చేసి మీరు కుడి చేతి భుజాన కానీ, ఎడమ చేతి భుజం కానీ, లేకపోతే మెడలో కానీ లేదా కట్టుకున్న తర్వాత ఇంకొక చిన్న వేరు ముక్కు ఉండేది కదా, దాన్ని ఏం చేస్తారంటే దాన్ని బాగా మెత్తగా నూరండి. ఆ నూరిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టుకోండి. అయితే ఫస్ట్ దేంట్లో అయితే మీరు తావీధిలో ఒక చెట్టు వేరు,
కర్పూరం వేశారో అవి వేసేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదవాలి. 108 సార్లు చదవాలి. ఆ చదివేటప్పుడు ఆ యొక్క 108 సార్లు చదివే మంత్రంలో స్త్రీ పేరు పెట్టి చదవాలన్నమాట. స్త్రీ పేరుని పెట్టి చదవాలి. తర్వాత మంత్రం మీకు రాసి చూపిస్తాను, ఇబ్బంది అయితే లేదు. స్త్రీ పేరు పెట్టి చదవాలి. చదివిన తర్వాత అప్పుడు ఈ చెట్టు వేరు కర్పూరం తావిధులు వేసి బిగించేసి గట్టిగా మీకు కుడి చేతి భుజాలు కానీ ఎడమ చేతి భుజాలు కానీ కట్టుకోండి. మిగిలిన ముక్కను బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏ స్త్రీతో అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో లేకపోతే ఏ స్త్రీ దగ్గర మీరు వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు దాంట్లో మీరు ఆ మెత్తగా నూరిన చూసారా పేస్టు, దాంట్లో మీరు ఏం చేస్తారో కొద్దిగా ఏదన్నా ఆ నూనె కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ వాటర్ కానీ వేస్తే అది మెత్తగా పేస్ట్ లాగా తయారైద్ది అనమాట. అంటే పొడిలాగా ఉంటుంది కదా, ఆ పొడిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఏదో నీళ్ళు వాటర్ అన్న పోయొచ్చు, లేకపోతే నువ్వు కొద్దిగా ఏదైనా ఆయిల్ అనేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ఏం చేస్తారు మీరు నుదిటిన పెట్టుకొని ఏ స్త్రీతో అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ స్త్రీ ఎదురుగా వెళ్ళినప్పుడు మీరు నేను ఇచ్చే ఈ యొక్క మంత్రాన్ని మీరు మీ మనసులో 21 సార్లు కానీ లేకపోతే 11 సార్లు కానీ ఆ స్త్రీతో మాట్లాడుతూ మీరు చదివినట్లయితే వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవటం అనేది జరిగింది. ఇందులో ఎటువంటి డౌటే లేదు. చాలా పవర్ఫుల్గా ఇది మోహిని వశీకరణ మంత్రం అన్నమాట. చాలా శక్తివంతమైనమాట. ఒకటి గుర్తుపెట్టుకుని మనం కష్టపడిందే మన దగ్గరికి ఏది కూడా రాదు. ఇంట్లో కూర్చొని తింటా ఉన్నాడు కోట్లు సరే కరిగిపోతాయి అన్నమాట. కష్టపడాలి, సంపాదించుకొని తినాలి. అదేవిధంగా ఒక స్త్రీని కానీ పురుషుడు మన విషయం చేసుకోవాలనుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన మంత్రతంత్రాలు అనేవి మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఎవరు చేసుకోలేని వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వడం. నేను వశీకరణ యంత్రాలు కానీ లేకపోతే ధన రాబడి యంత్రాలు కానీ బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్రాలు కానీ సర్వజన వశీకరణ యంత్రాలు కానీ ఇటువంటివన్నీ నేను మీకు పంపించడం జరిగింది అనమాట. మేము చేసుకోగలం అనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోండి. రిజల్ట్ అనేది చాలా సూపర్గా ఉండిద్ది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మంత్రం వచ్చేసి మీకు నేను ఇక్కడ మీకు ఇస్తాను. ఆ మంత్రం అది చూసుకోండి ఒకసారి. చేసి వశీకరణ మంత్రం, ఇది మోహిని వశీకరణ మంత్రం. మంత్రం ఒకసారి చదివి వినిపిస్తాను. చక్కగా చూడండి. ఓం క్లీం సహా, ఇక్కడ వచ్చి స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ పెట్టేసి మే విషం కురు స్వాహ అని మంత్రాన్ని ముందుగా మీరు 1008 సార్లు జపం చేసి సిద్ధి పొంది. చాలా సింపుల్, 1 గంటలు అయిపోయింది. జపం చేసి సిద్ధి పొందేటప్పుడు ఇక్కడ స్త్రీ పేరు అవసరం లేదన్నమాట. మీరు మామూలుగా ఓం క్లీం సహా మే విషం కురు స్వాహ, ఓం క్లీం సహా మే విషం కురు స్వాహ అని ఈ విధంగా చదువుకోవాలి. అర్థమైందా? మనం ఎప్పుడైతే తావీధిలో ఈ చెట్టు వేరు అదేవిధంగా కర్పూరం వేసేటప్పుడు వాటిని ముందు పెట్టుకొని అప్పుడు ఈ మంత్రంలో ఓం క్లీం సహా శ్రీదేవి మే వశం కురు స్వాహ, ఓం క్లీం సహా శ్రీదేవి మే వశం కురు స్వాహ ఈ విధంగా 108 సార్లు చదివిన తర్వాత అప్పుడు ఈ చెట్టు వేరుని కర్పూరం తావిదిలేసి బిగించి మీ కుడి చేతి భుజానికి కానీ ఎడమ చేతి భుజానికి కానీ కట్టుకున్న తర్వాత రెండోది ఉంది సార్, దాన్ని పేస్ట్ లాగా తయారు చేసి దాని కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకొని దాన్ని మీరు ఉదిరిన బొట్టుగా పెట్టుకొని మీరు ఎవరినైతే ఇక్కడ ఈ మంత్రంలో పెట్టి చదివారు స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ వాళ్ళు మీ ఎదురుగా ఉన్నప్పుడు కానీ లేకపోతే మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే మీకు ఎదురైనప్పుడు కానీ లేకపోతే మీ ఆఫీసులో ఉన్నప్పుడు కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ మనసులో చదువుకుంటే చాలు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అయిపోతారు. ఆ 11 సార్లు చదువుకునేటప్పుడు కూడా స్త్రీ పేరు పెట్టి కంపల్సరీ చదవాల్సిందేను. అర్థమైందా? మీ ఎగ్జాంపుల్ చెప్పాలి, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు, అతను మాట్లాడుతున్నప్పుడు అతను తెలియకుండా ఓం క్లీం సహా శ్రీదేవి విషయం కురు స్వాహ ఓం క్లీం తెలియకుండా చదువుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నట్లయితే రిజల్ట్ పక్కాగా ఉండేది, ఎటువంటి ఒకటి లేదన్నమాట. మీరు 1-2 సార్లు ఆలోచించి ఇచ్చేయండి. మంచి పవర్ఫుల్ వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఎవరైనా సరే మేము చేసుకోవాలనుకుంటున్నాం నన్ను కాంటాక్ట్ అయితే దాని ప్రకారం నేను ఏ విధంగా మీకు పంపించాలని చెబుతాను. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.